రక్తపోటు ఇవాళ మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టిలా పరిణమిస్తోంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం అనేది స్వతహాగా వ్యాధి కాకపోయినప్పటికీ కూడా మన శరీరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విపత్తుల్ని తెచ్చిపెడుతోంది. గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాలన్నీ హైబీపీ కారణంగా క్రమంగా నిర్వీర్యం అయిపోతాయి. రక్తపోటులో ప్రైమరీ అని, సెకండరీ అని రెండు రకాలుంటాయి. ఏ కారణం లేకుండా కనిపించే రక్తపోటును ప్రైమరీ హైపర్ టెన్షన్ అని, వివిధ కారణాల మూలంగా కనిపించే రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్ అని పిలుస్తారు. ప్రైమరీతో పోలిస్తే సెకండరీ హైపర్ టెన్షన్ ప్రమాదకరంగా చెబుతారు డాక్టర్లు. సెకండరీ హైపర్ టెన్షన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మన జీవన శైలే మనల్ని కాటేస్తోంది. మారిపోతున్న ఆహార అలవాట్లో, తగ్గిపోతున్న శారీరక శ్రమో, పెరిగిపోతున్న బరువో కారణమేదైనా కానీ ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతోంది. దీన్ని కట్టడి చేయకపోతే గుండె జబ్బులు, కిడ్నీ జబ్బుల వంటి తీవ్ర అనర్థాలు పెరిగిపోవడం ఖాయం. హైబీపీ బాధితుల్లో పైకి అంతా బాగానే ఉంటుంది, పైకి ఎలాంటి తేడా కనబడదు, కానీ లోపలే భీకర కల్లోలాన్ని రేపుతుంది. చడీ చప్పుడేమీ లేకుండా ప్రళయాన్ని సృష్టిస్తుంది. అన్ని అవయవాలకు రక్తాన్ని, దాంతోపాటు ప్రాణవాయువును చేరవేసే రక్తనాళాలను పీడిస్తూ దొంగదెబ్బ తీస్తుంది. ఏమాత్రం ఆదమరిచినా గుండె నుంచి కళ్ల వరకు అన్నింటినీ చుట్టుముట్టి కబళించేస్తుంది. అందుకే అధిక రక్తపోటును ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. రక్తపోటు రెండు రకాలుగా రావచ్చు. ఒకటి ఇతరత్రా కారణాలేవీ లేకుండా వచ్చేది. హైబీపీ బాధితుల్లో 90% మంది ఇలాంటి వాళ్లే. రెండోది కిడ్నీ రక్తనాళాల్లో పూడికలు, థైరాయిడ్, అడ్రినల్ వంటి గ్రంథుల సమస్యలు, గుండె నుంచి వెళ్లే రక్తనాళం కింది భాగం పుట్టుకతోనే సన్నగా ఉండడం వంటి ఇతరత్రా సమస్యల మూలంగా వచ్చేది. ఈ రకమైన రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్గా పిలుస్తారు. హైపర్ టెన్షన్లో బేసిక్గా రెండు టైప్స్ ఉంటాయండి. ఒకటేమో ప్రైమరీ హైపర్ టెన్షన్, అది ఎక్కువ శాతం జనాల్లో కనిపించేది. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏదో ఒక కారణంగా బ్లడ్ ప్రెషర్కి దారి తీసే విధానం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉబకాయం ద్వారా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. టెన్షన్ ద్వారా బ్లడ్ ప్రెషర్ అంటే దీర్ఘకాలంలో సమస్యలు, హై కొలెస్ట్రాల్ ద్వారా, యూరిక్ యాసిడ్ ద్వారా, ఇలా వివిధ రకాలుగా ఏదో వేరే కారణంగా మనకి బ్లడ్ ప్రెషర్ ప్రెజెంటేషన్ వస్తే దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అని అంటాం. సో సాధారణంగా ఈ సెకండరీ హైపర్ టెన్షను కొన్ని అవయాల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లడ్ ప్రెషర్ నార్మల్గా రెగ్యులేట్ కావాలంటే కొన్ని అవయాల ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. వాటికి సంబంధించి మాట్లాడుకుంటే బ్రెయిన్ అండ్ హార్మోన్స్ ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. కాబట్టి వీటిల్లో ఏదన్నా తేడాలు వచ్చినప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే థైరాయిడ్ డిజీజ్, దాని కారణంగా బ్లడ్ ప్రెషర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫియోక్రోమోసైటోమా అంటే ఇది కూడా హార్మోనల్కి సంబంధించిన ఒక వ్యాధి. ఆ వ్యాధి కూడా మనల్ని బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సాధారణంగా బీపీ ఉదయం లేవగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో బీపీని పరీక్షించుకోవడం ఉత్తమం. ఎవరికైనా రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి. అయితే ఇప్పటికే షుగర్, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నప్పుడు మాత్రం బీపీ 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే మందులతో చికిత్స అవసరమవుతుంది. ఇతరత్రా సమస్యలేవీ లేకుండానే కేవలం బీపీ ఒక్కటే ఉన్నప్పుడు, అది కూడా 140/90కి మించినప్పుడు మాత్రమే మందులతో చికిత్స అవసరం అవుతుంది. 140/90 లోపే ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం, కిడ్నీ జబ్బులు, హృద్రోగ సమస్యలతో బాధపడేవారు మాత్రం రక్తపోటు 120/80 కంటే పెరుగుతున్నప్పుడే మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. హైపర్ టెన్షన్ అంటేనే బ్లడ్ ప్రెషర్, అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ పీపుల్లో లక్షణాలుగా ప్రజెంటేషన్ అనేది జరగదండి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80. ఎనీథింగ్ అబౌవ్ కన్సిస్టెంట్గా 120/80 వస్తే ఇది అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్. దీనికి కేటగరైజేషన్ ఉంది. బట్ కన్సిస్టెంట్గా ఎవరికైతే ఒక వారంలో 3 డిఫరెంట్ టైమ్స్లో చెక్ చేసి 140/90గా పరిగణిస్తే దీన్ని హైపర్ టెన్షన్ అంటాం. అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు. అన్ని హైపర్ టెన్షన్లు ఒకే విధంగా కొలుస్తాం, ఒకే విధంగా కేటగరైజ్ చేయడం జరుగుద్ది. సెకండరీ హైపర్ టెన్షన్ అనగానే
ఏదో ఒక అవయవం డిస్ఫంక్షన్ వల్ల వస్తుంది కాబట్టి పేషెంట్ అనాలిసిస్, హిస్టరీ టేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి అప్రోచ్గా డివైడ్ చేస్తాం. సో నేను చెప్పినట్టు ఏ అవయాన్ని నుంచి ఈ బ్లడ్ ప్రెషర్ ఆరిజినేట్ అవుతుంది అనేది ఫస్ట్ డిటర్మిన్ చేయాలి. ఆల్రెడీ మనకు చెప్పినట్టు డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటీస్ గురించి, థైరాయిడ్ ఉన్నప్పుడు థైరాయిడ్ గురించి, కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కిడ్నీ గురించి, అలా వివిధ రకాల టెస్టులు ఆ అవయానికి సంబంధించి ఓరియంటేషన్గా ఉంటాయి. సో ఆ టెస్టుల ప్రకారం మనకు వచ్చిన రిపోర్ట్స్ బట్టి, రిజల్ట్స్ బట్టి ఏ విధంగా దీనికి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మందులు వాడాలి, ఏ విధంగా ఆపరేషన్ అవసరమైతే చేయాలి అనేది డిసైడ్ చేయడం జరుగుద్ది. హై బీపీ నియంత్రణ కోసం ఇవాళ చాలా రకాల మందులు ఉన్నాయి. అయితే ఎవరికి ఏ రకం మందు అవసరం అన్నది వారి శారీరక ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉందా, పొగ, మద్యం, కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా, బీపీ మూలంగా గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు మందగించిందా, ఇప్పటికే అవయవాల పనితీరు ఏమైనా దెబ్బతిందా, ఇలాంటి అంశాలన్నింటినీ డాక్టర్లు పరిశీలించిన తరువాతే హై బీపీ మందుల్ని సిఫారసు చేస్తారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడే హై బీపీ బాధితులకు బీటా బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే మధుమేహం ఉన్నవారికి ఏసీఈ ఇన్హిబిటార్స్, ఏఆర్బీ మందులు, వయసు పైబడిన వాళ్ళకి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ప్రోస్టేట్ సమస్యలున్న వారికి ఆల్ఫా బ్లాకర్స్, ఇలా వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి మందుల్ని డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ బీపీ తగ్గుకుంటూ వచ్చేలా చూస్తారు. ఇతరత్రా ముప్పులు లేని వారికి రక్తపోటు 140/90కి కానీ అంతకంటే కొద్దిగా తక్కువకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మాత్రం 120/80కి వచ్చేలా డాక్టర్లు చికిత్స చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ హైపర్ టెన్షన్లో మోస్ట్ కామన్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రివలెన్స్ ఉండేది కిడ్నీ డిసీజ్కి సంబంధించి. స్టాటిస్టికల్ పరంగా తీసుకుంటే కిడ్నీ డిసీజ్కి సంబంధించి ఎక్కువగా సెకండరీ హైపర్ టెన్షన్ అనేది రిజల్ట్ అవుతుంటుంది. అయితే ఈ కిడ్నీ డిసీజ్ ఏ కారణంగా వచ్చింది? డయాబెటీస్ కారణంగా వచ్చిందా, హై కొలెస్ట్రాల్ కారణంగా వచ్చిందా, బ్లడ్ సప్లై లోపాల వల్ల కారణంగా వచ్చిందా, దేని కారణంగా వచ్చిందనేది ఐడెంటిఫై చేయడం అనేది ముఖ్యం. ఆ ఐడెంటిఫికేషన్కి దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటే ఈ హైపర్ టెన్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. చర్యలు అండ్ ట్రీట్మెంట్ కూడా అదే విధంగా డివైడ్ చేయడం అనేది జరుగుద్ది. సో సాధారణంగా ఒక అవయానికి సంబంధించి ఈ సెకండరీ హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ అవయవం ఎందుకు ఫెయిల్ అయిందనేది మనం ఉద్దేశించి కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్లో వర్చువల్లీ ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్లో కిడ్నీ డిసీజ్ రావడం సాధారణం. కిడ్నీ డిసీజ్ కారణంగా సెకండరీ హైపర్ టెన్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది. థైరాయిడ్ డిసీజ్ వల్ల హైపర్ టెన్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా మనము ఉన్న కండిషన్ని అదుపులో ఉంచుకుంటూ డాక్టర్ సూచనలు, సలహాలు మెయింటైన్ చేస్తే సెకండరీ హైపర్ టెన్షన్ రాకుండా ఈజీగా మనం అవాయిడ్ చేస్తూ హెల్తీగా, హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. హై బీపీ బారిన పడకుండా ఉండడానికి, హై బీపీని నివారించుకోవడానికి ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించుకోవాలి. పచ్చళ్లకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తరచూ తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులకు, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. దీంతో రక్తనాళాల సామర్థ్యం, గుండె పనితీరు మెరుగవుతాయి. అధిక బరువు, ఊబకాయంతో హై బీపీ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గించుకోవాలి. మధుమేహులకు అధిక రక్తపోటు ముప్పు 2 రెట్లు ఎక్కువ. కాబట్టి మధుమేహులు మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటుతో పాటు రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ని కూడా నియంత్రణలో ఉంచుకోవాలి.